హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాకటెడ్ తెలుగు. టుడే వీడియోలో నెక్లైన్ అంటే ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 3 పాయింట్స్ తీసుకుంటాం. 1, 2, 3. ఇది 1 అండ్ మార్కెట్ 1 నుంచి మనకి 2 వరకు వెళ్ళింది. అండ్ మళ్ళీ ఎక్కడి వరకు డౌన్ అయింది? 3 వరకు. చూడండి ఇక్కడ 3, 1 అండ్ 2 అండ్ 3. సో 1 నుంచి మార్కెట్ 2 వరకు వెళ్ళింది. అండ్ మళ్ళీ 2 నుంచి 3 వరకు డౌన్ అయింది. చూడండి ఇక్కడ 1కిని 3కి కామన్ ప్రైస్ ఏది? మనకి 2. 2 అనేది కామన్ ప్రైస్ కాబట్టి దీన్ని మనం నెక్లైన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి. ఇది ఓకే, ఇది 1 అనుకోండి. 1 నుంచి మనకి 2 వరకు ఓకే డౌన్ అయింది. అండ్ మళ్ళీ 2 నుంచి ఓకే 3 వరకు అప్ సైడ్కి వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇందులో మనకి 1కి 3కి కామన్ పాయింట్ సేమ్ 2 అనే నెంబర్ కాబట్టి దీన్ని మనం నెక్లైన్ అంటాం. ఓకే, అగైన్ మళ్ళీ దీన్ని డబుల్ బాటమ్. చూడండి ఇది 1, ఇది 2, ఈ పాయింట్ 3. చూడండి ఈ పాయింట్కి 1కి 3కి కామన్ పాయింట్ ఏది? సో 2 నెంబర్, దీన్ని నెక్లైన్ అంటాం. ఓకే 1 అండ్ ఇది 2 అండ్ ఇది 3. ఇందులో మనకి 3 ప్రైస్కి కామన్ ప్రైస్ ఏది? ఇది కామన్ ప్రైస్. 1 నుంచి మనకి 2 వరకు డౌన్ అయింది. మళ్ళీ 2 నుంచి 3 వరకు అప్ సైడ్కి వెళ్ళింది. సో ఇందులో మనకి ఏ పాయింట్ నుంచి నెక్లైన్ అనేది ఏంటంటే మార్కెట్ ఓకే ఎక్కడి నుంచి డౌన్ అవి స్టాప్ అవి మళ్ళీ అదే పాయింట్ నుంచి అప్ సైడ్కి వెళ్తే దాన్ని మనం నెక్లైన్ అంటాం. చూడండి 1 నుంచి 2 వరకు డౌన్ అయింది. మళ్ళీ 2 నుంచి 3 వరకు అప్ సైడ్కి వెళ్ళింది. సో ఇది కామన్ ప్రైస్ కాబట్టి దీన్ని నెక్లైన్ అంటాం. సో నెక్లైన్ అనేది మన నెక్లైన్ యూజ్ చేసుకుని మనం ఎంట్రీ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఏ ప్యాటర్న్ దగ్గర మన ఎంట్రీ తీసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనం ఇంట్రాడే యూజ్ చేస్తాం కాబట్టి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. సో మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్కి మూవ్ అయింది. ఒకే ప్రైస్ దగ్గర మనకి డౌన్ అయింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటామా? ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోము. ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్‌కి ఇక్కడ ఏమైంది? కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మార్కెట్ డౌన్ అవుతుంది. ఇక్కడ మనకి లోవర్ హై ఫార్మ్ అవ్వడం, లేకపోతే డబుల్ టాప్ క్రియేట్ అవ్వడం, లేకపోతే త్రిబుల్ టాప్ క్రియేట్ అవ్వడం, ఏదో ఒక ప్యాటర్న్ వస్తేనే మనం డౌన్ ట్రెండ్ ట్రేడ్ తీసుకుంటాం. ఓకే. ఓకే, దీన్ని ఎగ్జాంపుల్ కింద టాప్ 1 అనుకోండి. మళ్ళీ టాప్ 1 నుంచి మళ్ళీ ఓకే ఈ పాయింట్ అంటే దీన్ని ఎగ్జాంపుల్ కింద ఎక్కడి వరకు డౌన్ అయిందో ఆ పాయింట్ మనం 2తో కన్సిడర్ చేద్దాం. అండ్ 2 నుంచి మళ్ళీ అగైన్ 3 వరకు మనకి అప్ సైడ్ మూవ్ అయింది. సో సేమ్ ఈ 2 వాటికి కామన్ ప్రైస్ నెక్లైన్. 2 నెంబర్ కాబట్టి దీన్ని మనం నెక్లైన్ అంటాం. చూడండి సో యాక్చువల్‌గా ఏంటంటే నెక్లైన్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది బ్రేక్ డౌన్ అంటే ఈ నెక్లైన్ అనేది ఏంటంటే మనకి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఇక్కడ ఏ క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒక 2 టైప్స్ క్యాండిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ అవ్వాలి. ఎప్పుడన్నా సరే నెక్లైన్ అనేది ఈ క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ అవ్వాలి. ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఓన్లీ ఈ 2 క్యాండిల్స్‌తో బ్రేక్ డౌన్ అవుతేనే మనం ఎంట్రీ తీసుకోవాలి. అదర్‌వైజ్ ఏ క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ అయినా సరే మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే ఇన్ కేస్ ఈ 2 క్యాండిల్స్‌తో బ్రేక్ డౌన్ అయినా సరే మార్కెట్ అనేది ఇక్కడ మళ్ళీ ఫాల్స్ బ్రేక్‌ఔట్ అవ్వి మళ్ళీ అప్ సైడ్‌కి మూవ్ అయిపోతుంది. సో దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఎప్పుడన్నా సరే ఈ 2 బాటమ్స్ ఉంటాయి కదా! ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. అంటే స్మాల్ క్యాండిల్స్ ఉండకూడదు.
సో, అటువంటిదప్పుడు మనకి మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ ఓకే. సక్సెస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ టాప్ దగ్గర మనకి ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ రావాలి. సో, ఇటువంటి క్యాండిల్ స్టిక్స్ వస్తుందంటే సారీ. సో, ఇటువంటి ప్యాటర్న్ రావాలి. సో, ఇటువంటి ప్యాటర్న్ వస్తే మనకి ఇది జెన్యూన్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో, ఫస్ట్ మనకి బేరిష్ వచ్చి మళ్ళీ బుల్లిష్ రావాలి. అండ్ అగైన్ బేరిష్ రావాలి. సో, ఇటువంటి ప్యాటర్న్ వస్తే మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మార్కెట్ మనం ఇక్కడే ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ ఇక్కడ గాని ట్రేడ్ తీసుకోకపోతే ఇది బ్రేక్ డౌన్ అయిందంటే మనం దాన్ని ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే అది జెన్యూన్ బ్రేక్ డౌన్ అది. ఓకే. ఇది రాకుండా మనకు ఫస్ట్ కేస్ ఏంటంటే ఈ టాప్ 1, టాప్ 2 దగ్గర మార్కెట్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి స్మాల్ క్యాండిల్స్ ఉన్నాయంటే బ్రేక్ డౌన్ అయినా సరే అది ఫాల్స్ బ్రేక్‌ఔట్ అవుతుంది. అండ్ ఈ ప్యాటర్న్ రాకుండా బ్రేక్ డౌన్ అయిందంటే మోస్ట్‌లీ అది కూడా ఫాల్స్ బ్రేక్‌ఔట్ అవుతుంది. సో, ఈ విధంగా మనం ఫాల్స్ బ్రేక్‌ఔట్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్. దీన్ని మనం డబుల్ బాటమ్ అంటాం. సో, మార్కెట్ కంటిన్యూ‌గా డౌన్ ట్రెండ్ అయింది. అండ్ 1 నుంచి 2 వరకు అప్ సైడ్‌కి మూవ్ అయింది. మళ్ళీ 2 నుంచి 3 వరకు డౌన్ అయింది. ఓకే. ఈ 1కి 3కి కామన్ ప్రైస్ మనకి 2 నంబర్ కాబట్టి సో, దీన్ని మనం నెక్‌లైన్ అంటాం. ఓకే. ఈ నెక్‌లైన్ ఏ విధంగా మనకి బ్రేక్‌ఔట్ అవ్వాలి? ఇక్కడ మనం ఎటు సైడ్ సి సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సో, ఇక్కడ మనకి బాటమ్ దగ్గర ఓకే. సెకండ్ బాటమ్ దగ్గరే ఫస్ట్ మనకి బుల్లిష్ క్యాండిల్ రావాలి. ఓకే. అంటే ఈ బాటమ్ నుంచి నెక్‌లైన్ బిఫోర్ ఎప్పుడైనా రావచ్చు ఈ ప్యాటర్న్. ఓకే. నెక్స్ట్ మనకి బుల్లిష్ క్యాండిల్ రావాలి. సారీ బేరిష్. సో, థర్డ్ క్యాండిల్ మనకి ఎప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ అవుతుందో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అవుతుందో దాన్ని యాక్చువల్లీ ఇక్కడే ట్రేడ్ తీసుకుంటాం గానీ, బట్ మనకి క్లియర్ కన్ఫర్మేషన్ కోసం నెక్‌లైన్ బ్రేక్‌ఔట్ అయ్యే దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇటువంటిదప్పుడు జెన్యూన్ బ్రేక్‌ఔట్ అవుతుంది. జెన్యూన్‌గా ఉంటుంది. బట్ ఈ ప్యాటర్న్ రాకుండా ఫస్ట్‌నే బుల్లిష్ వచ్చి, సెకండ్ బేరిష్ వచ్చి, థర్డ్ వన్ బుల్లిష్ రాకుండా ఉంటే మోస్ట్‌లీ అది ఫాల్స్ బ్రేక్‌ఔట్ అవుతుంది. ఓకే. ఇటువంటిదప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ థర్డ్ ఓకే. ఇప్పుడు డబుల్ టాప్ దగ్గర అండ్ డబుల్ బాటమ్ దగ్గర చెప్పాను. అండ్ నెక్‌లైన్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది. ఎగ్జాంపుల్ ఇది హైయర్ హై అనుకోండి. హైయర్ హై ప్రైస్ అండ్ మార్కెట్ డౌన్ అవ్వి ఇది నంబర్ 1 ఓకే. 1 నుంచి డౌన్ అయింది. మళ్ళీ 2 నుంచి అప్ సైడ్‌కి మూవ్ అయింది. ఓకే. అండ్ 3 నుంచి ఓకే. ఇది 3 మళ్ళీ 3 వరకు అప్ సైడ్‌కెళ్ళి కామన్ ప్రైస్ ఇది నెక్‌లైన్. చూడండి ఈ హైతో కంపేర్ చేస్తే ఈ హై అనేది ఏంటి? లోవర్ హై. దాన్నిక్కడ మనకి లోవర్ హైతో బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్. ఇటువంటి క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ అవ్వాలి. దాన్నిక్కడ మనం పిఈ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. సో, ఇది కూడా మనకి బట్ లెంత్ అనేది తక్కువుండాలి. ఓకే. అప్పుడు మనకి జెన్యూన్ బ్రేకౌట్ ఇక్కడ మనకి ఇటువంటి క్యాండిల్స్ రావవసరం లేదు. ఎటువంటి అంటే మనకి ముందు ఇక్కడ ఓకే. బేరిష్ క్యాండిల్ వచ్చి అండ్ నెక్స్ట్ బుల్లిష్ వచ్చి నెక్స్ట్ బేరిష్ వచ్చి ఈ 3 కాన్సెప్ట్ రావసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ లెంత్ అనేది తక్కువుండాలి. ఓకే. 2 నుంచి 3 అనే నంబర్ లెంత్ అనేది తక్కువుండాలి. ఓకే. సో, అప్పుడు మాత్రం మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. సేమ్ దీనికి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్. ఓకే. మార్కెట్ 1 నుంచి అప్ సైడ్‌కి వెళ్ళింది. అండ్ 2 నుంచి 3 వరకు మళ్ళీ డౌన్ అయింది. ఓకే. వన్స్ మనకి 2 అనే నంబర్ ఎప్పుడు బ్రేక్‌ఔట్ అవుతుందో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇటువంటి క్యాండిల్‌తో బ్రేక్‌ఔట్ అవ్వాలి. ఓకే. స్ట్రాంగ్
రిజెక్షన్ క్యాండిల్‌తో. దాన్ని ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. సో, నెక్‌లైన్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత. సో, దీన్ని కూడా మనం నెక్‌లైన్ అంటాం. ఓకే. ఈ వీడియోలో మళ్ళీ నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. డబుల్ టాప్ దగ్గర మనకి నెక్‌లైన్ అనేది ఈ విధంగా బ్రేక్ డౌన్ అవ్వాలి. ఏ విధంగా బిఫోర్ అంటే ఈ పార్ట్ 1 నుంచి అండ్ టాప్ 2 ఓకే. ఈ ప్లేస్‌లో ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు కూడా ఫస్ట్ మనకి బేరిష్ రావాలి. ఓకే. అండ్ సెకండ్ వన్ ఓకే. బుల్లిష్ క్యాండిల్ రావాలి. అండ్ థర్డ్ వన్ బేరిష్ రావాలి. సో, ఈ విధంగా వస్తే మనం నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్. అండ్ సెకండ్ పాయింట్. ఓకే. ఇది డబుల్ బాటమ్. ఇది టాప్ 1 అండ్ టాప్ 2 సారీ బాటమ్ 2. సో, ఇది నెక్‌లైన్. సో, ఈ నెక్‌లైన్ దగ్గర బ్రేక్‌ఔట్ అయితే ఏ విధంగా రావాలి? బిఫోర్ ఫస్ట్ మనకి ఓకే. ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ రావాలి. అండ్ తర్వాత బేరిష్. నెక్స్ట్ సో, బుల్లిష్ క్యాండిల్ కింద రావాలి. సో, ఈ విధంగా అవుతే మనకి జెన్యూన్ బ్రేక్‌ఔట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు హైయర్ లోస్‌గా ఓకే. ఇప్పుడు చూడండి. ఇది 1 అండ్ ఇది 2 అండ్ ఇది 3. సో, వన్స్ ఈ నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏ టైప్ క్యాండిల్ రావాలి? ఇక్కడ మనకి ఓన్లీ ఇటువంటి క్యాండిలే రావాలి. సో, అంటే పైనుంచి రిజెక్షన్ అంటే ఇంక రిజెక్షన్ చేశారని ఇక్కడ మనం ఇంక వన్స్ మనకి అప్ సైడ్‌కి మూవ్ అవ్వనాక రిజెక్షన్ చేశారు. అంటే అప్ సైడ్ కాకపోతే ఇంక ఎటు సైడ్ డౌన్ అవుతుంది? ఇంక డౌన్‌కి అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇటువంటి క్యాండిల్ రావాలి. సో, ఈ నెక్‌లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత. సో, నెక్స్ట్ వన్. ఇది నెక్‌లైన్. సో, వన్స్ మనకి ఇక్కడ ఇటువంటి క్యాండిల్ రావాలి. సో, డౌన్ దగ్గర రిజెక్షన్ ఈ టైప్ వస్తే ఇక్కడ ఈ నెక్‌లైన్ బ్రేక్‌ఔట్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే. రిమైనింగ్ కాన్సెప్ట్ నేను పార్ట్ 2లో చెప్తాను. ఓకే.